మనసులో ఉన్నది గొంతెత్తి చెప్పలేక, ఎనోనిమస్‌గా పోయెట్రీ రాసి, అది వైరల్ అయితే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్‌లీ ఇదే మన 'బ్యాండ్ వాలే' సీరీస్ మెయిన్ పాయింట్. రాట్నం లాంటి స్మాల్ టౌన్‌లో ఒక అమ్మాయి తన ఐడెంటిటీని దాచుకొని, ఒక బ్యాండ్‌తో కలిసి చేసే జర్నీయే ఈ సీరీస్. స్టోరీ మొత్తం 'మెరియం' అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ క్యారెక్టర్ 'శాలిని పాండే' ప్లే చేసింది. ఇంకా తన ఫాదర్ చాలా స్ట్రిక్ట్, ఇంకా కాలేజ్ ప్రిన్సిపల్ కూడా. అమ్మాయిలు చదువుకొని పెళ్లి చేసుకోవాలి అనే టైప్. కానీ 'మెరియం'కి పోయెట్రీ అంటే పిచ్చి. సోషల్ మీడియాలో అనోనిమస్‌గా పోయెట్రీ అప్‌లోడ్ చేస్తుంటే, తనకి తోడయ్యేవే ఇద్దరు మిస్‌ఫిట్స్. ఒకరు 'రోబో' ఒక ఓల్డ్ స్కూల్ బ్రాస్ బ్యాండ్ సింగర్. ఇంకొకరు 'డీజే సైకో' ఒక మోడర్న్ డే డీజే. ఈ ముగ్గురు కలిసి కంటెంట్ క్రియేట్ చేస్తూ లైఫ్‌లో ఎలా ముందుకెళ్లాలనుకుంటున్నారు? ఈ జర్నీలో డిజిటల్ ఫేమ్‌కి, రియల్ లైఫ్ రిస్ట్రిక్షన్స్‌కి మధ్యలో ఉండే కాన్‌ఫ్లిక్టే ఈ షో. ఈ సీరీస్ స్క్రీన్ ప్లే చాలా స్లో అండ్ స్టడీగా సాగుతుంది. డైరెక్టర్ విలేజ్ డిస్కంఫర్ట్‌ని చాలా బాగా చూపించారు. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే, స్క్రీన్ ప్లేలో కొన్ని సార్లు ఎనర్జీ మిస్ అవుతుంది. 'మరియం' జర్నీలో ఉన్న ఎమోషన్ బావుంది గానీ, మరి 8 ఎపిసోడ్‌లంటే చాలా లాగ్ అనిపిస్తుంది. పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే 'శాలిని పాండే' 'అర్జున్ రెడ్డి' తర్వాత తను చాలా మెచ్యూర్డ్‌గా కనిపించింది నాకు ఈ సీరీస్‌లో. ఈ సీరీస్‌లో ఒక షై కాలేజ్ స్టూడెంట్‌గా, ఇండిపెండెంట్‌గా ఉండాలనే అమ్మాయిగా చాలా బాగా చేసింది. ఇంకా సీరీస్ మొత్తానికి హైలైట్ ఏంటంటే, ఆశీష్ విశ్వనాథ్ ప్లే చేసిన ఫాదర్ క్యారెక్టర్. టిపికల్ స్ట్రిక్ట్ ఫాదర్ రోల్‌లో ఆయన ఎక్స్‌పీరియన్స్ అంతా కనిపిస్తుంది. ఆయన ప్రెజెన్స్ ఉన్న సీన్స్‌కి వెయిటేజ్ చాలా ఎక్కువ. ఇంకా ఈ సీరీస్‌లో ఇంకొక సర్ప్రైజింగ్ క్యారెక్టర్ ఎవరు అంటే, రోబో క్యారెక్టర్ ప్లే చేసిన ఆయన చాలా ఫన్నీగా ఇంపాక్ట్ ఇచ్చే రోల్ చేశారు. ఇంకా 'డీజే సైకో' క్యారెక్టర్ చేసిన 'జహాన్ కపూర్' కూడా చాలా చేశాడు. టెక్నికల్ ఎలిమెంట్స్ విషయానికొస్తే మ్యూజిక్ పర్లేదు బానే ఉంటుంది. కొన్ని కొన్ని చోట్ల అంత గొప్పగా ఏమి అనిపించలేదు గానీ, ఆ పొయెట్రీ అండ్ మ్యూజిక్‌ని మిక్స్ చేసే సీన్స్ చాలా సోల్‌ఫుల్‌గా వచ్చాయి. ఇంకా 'రాట్లం' విజువల్స్‌లో ఆ నేచురల్ బ్రౌన్ అండ్ ఎర్తీ టోన్స్‌ని కూడా సినిమాటోగ్రాఫర్స్ చాలా బాగా క్యాప్చర్ చేశారు. ఇంకా పాజిటివ్స్ విషయానికొస్తే ఆ యూనిక్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. పోయెట్రీ ఇంకా డీజే మ్యూజిక్‌ని బ్రాస్ బ్యాండ్‌తో కలపడం కొత్తగా అనిపించింది. ఇంకా సోషల్ మీడియా యాంగిల్ 2026లో ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇంకా వైరల్ కల్చర్‌ని ఆర్గానిక్‌గా కథలో కలిపేశారు. అది అనిపించింది. అండ్ రిలేటబుల్ కాన్‌ఫ్లిక్ట్. స్మాల్ టౌన్ అమ్మాయిల ఫ్రీడమ్ ఇంకా ఫ్యామిలీ ప్రెషర్ కాన్సెప్ట్ ఎప్పటికీ రిలేటబులే. ఇంకా నెగెటివ్స్ అంటే డెఫినైట్‌లీ పేసింగ్. సీరీస్ కొంచెం ఔట్ ఆఫ్ టోన్ అవుతుంది మిడిల్‌లో. ఎపిసోడ్స్ ఇంకొంచెం ఫాస్ట్‌గా ఉంటే బాగుండేదేమో. అంటే ఈ స్టోరీకి 8 ఎపిసోడ్‌లు అంటే కొంచెం ఎక్కువే అనిపించింది. 2, 3 ఎపిసోడ్‌లు ఈజీగా లేపేయొచ్చు. ఆ ప్రెడిక్టబిలిటీ. హీరోయిన్ గెలుస్తదా లేదా అనేది మనకు ముందే తెలిసిపోతుంది. ట్విస్ట్స్ ఏమి ఉండవు. అంత సాగదీయకుండా ఉంటే బాగుండేదేమో. సో, ఫైనల్‌గా చెప్పాలంటే నాకేమంత సూపర్ బంపర్ అనిపించలేదు. పర్వాలేదు. మస్ట్ వాచ్ అని చెప్పను గానీ, మీకు 'పంచాయత్' లాంటి వైబ్స్ ఇష్టమయ్యి, మ్యూజిక్ అండ్ పోయెట్రీ ఇష్టపడే వాళ్ళైతే డెఫినిట్‌గా ఒకసారి ట్రై చేయండి. అలా కాకుండా ఫాస్ట్ పేస్డ్ డ్రామా అంటే మాత్రం ఇది కష్టమే. స్కిప్ చేసేయొచ్చు. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు లాంగ్వేజ్‌లో అవైలబుల్ ఉంది. టోటల్ 8 ఎపిసోడ్స్, 5 అవర్స్ రన్ టైమ్. నో బ్యాడ్ లాంగ్వేజ్. ఇంకా ఒక కిస్ సీన్ తప్పితే నో అడల్ట్ సీన్స్. ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయొచ్చు. మీరు ఈ సీరీస్ చూసారా? చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.